పట్టభద్రుల అభివృద్ధిని కోరుకునే కూటమి బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం పెనుగొండ మండలం ఎస్వీకేపీ అండ్ పితాని వెంకన్న జూనియర్ కళాశాలలో అధ్యాపక ఇతర సిబ్బంది ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రాధాన్యత క్రమంలో తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. బ్యాలెట్ నమూనాలు మొదటి పేరుగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ 1వ ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. మీ అందరూ కూడా 27వ తారీఖుని ఓటు వేయాలని చదివించారు. రోజు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. తెలిసింది కదా, ఓటు చేశారు, ఆల్రెడీ ప్రకటించారు. చదివిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఓటించారు. ఇది బ్యాలెట్ నమూనా. 1వ నెంబర్లో ఉంది మా సీరియల్ నెంబర్ కూడా. ఓటు మాత్రం వేయండి, మార్చేస్తారు. 2వ ఆప్షన్ పెట్టుకోకండి. మాది ఒకటి రాజశేఖర్ గారి అభ్యర్థిగా ఓటు సీరియల్ ఓట్లు వచ్చింది. 1వ మాత్రం వేయండి చెప్పడానికి వచ్చాం. అత్యంత మీరు సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం యొక్క బాధ్యతలు మీ యొక్క ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అన్ని కూడా నా బాధ్యతగా తీసుకుంటారని మరొకసారి హామీస్తూ మా అభ్యర్థిని గెలిపించిన రాజశేఖర్ గారి ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరన్నా రాని వారు ఉంటే వారికి కూడా నా మాటగా చెప్పి